అసలు బేబీ కేర్ సెంటర్లు క్రషర్లకు ఉండాల్సిన నిబంధనలేంటి? పర్మిషన్ లేకుండా సెంటర్లో నడిపే వారి సంగతి ఏంటి? నిన్నటి ఘటనతో సిటీలో బేబీ కేర్ సెంటర్లపై మా ప్రతినిధి రాజేష్ స్పెషల్ రిపోర్ట్. నిన్న మలక్పేటలో ఒక ప్లే స్కూల్లో జరిగిన ఘటన తర్వాత అన్ని స్కూళ్ళన్నీ కూడా అప్రమత్తం జరిగింది. ఇప్పటికే అధికారులంతా కూడా అన్ని స్కూల్ ఆయా ప్రాంతాల స్కూళ్ళన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన ఆ స్కూల్ ప్రాంతంలోనే మరో స్కూల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం. ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే అంటే యాక్చువల్గా ఈ ప్లే స్కూల్ ఏర్పాటు చేయాలంటే ఎలాంటి ఫ్లోర్స్ అంటే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ ఉండదు, కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే పిల్లలను చదువు చెప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని స్కూల్లో మాత్రము ఫస్ట్ నుంచి 5th ఫ్లోర్స్ వరకు వాళ్ళు పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసి చదువు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒక ఫస్ట్ స్టెప్ అని ఒక స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఒక ప్రిన్సిపల్ వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, మీ స్కూల్ ఎలా ఉంది? అంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే పిల్లలు చదువుకోవాలి, కానీ కొన్ని స్కూల్లో మాత్రము 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఇస్తున్నారు కదా, మీ స్కూల్ ఎలా ఉంది? మాది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నర్సరీ వాళ్ళు ఉంటారు. ఈవెన్ మాకు స్టెప్సే ఉన్నాయి. ఎవ్రీ స్టెప్ వైజ్ దగ్గర ఒక 3 టీచర్స్ మినిమం ఆయాస్ టేక్ కేర్ చేసుకుంటాం. వైల్ కమింగ్ అండ్ గోయింగ్ ఆల్సో విల్ టేక్ కేర్. అంటే ఇప్పుడు మీరు ఈ ప్లే స్కూల్ పెట్టాలంటే పర్మిషన్ ఎవరితో తీసుకోవాలి? మీరు డిఓ దగ్గర తీసుకోవాలా, లేక ఎంఈఓ దగ్గర తీసుకోవాలా, లేక మున్సిపల్? ఎంఈఓ దగ్గర తీసుకోవాలండి. ఇది వచ్చేసి సైదాబాద్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. సైదాబాద్ ఎంఈఓ దగ్గర తీసుకోవాలి. మీ స్కూల్కు పర్మిషన్ ఉంది. పిల్లలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము ఎప్పుడు అండర్ నోటీస్లోనే ఉంటామండి. ఆల్మోస్ట్ టీచర్ 1:10 రేషియోలో ఉంటారు. అసిస్టెంట్ టీచర్ కూడా ఉంటారు. నేను కూడా వెళ్తూనే ఉంటాను, చూస్తూ ఉంటాను. ఎప్పుడన్నా మీ స్కూల్లో అధికారులు ఎవరైనా వచ్చి తనిఖీలు చేయడం అలాంటి జరుగుతుంటుందా? ఎప్పుడన్నా వస్తుంటారా, లేక ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వచ్చిపోతుంటారా? వస్తూ ఉంటారండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. చూసాం కదా, ఇక్కడ స్కూల్ విషయాలకు వస్తే మాత్రం ఇది ఒక కేవలం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మన నాగోల్లోనే ఒక ఆయా పాపకు చపాతీ తినిపిస్తూ సరిగా చూసుకోకపోతే ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. వనస్థలిపురంలో కూడా సేమ్ ఇలాంటి ఘటన జరిగింది. ఓ సంపులో 2 చిన్నారులు మృతి చెందారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పట్టించుకున్న దాఖలు లేవు. నిన్న జరిగిన ఘటన తర్వాత కూడా కనీసం డిఓ అంటే అక్కడ జరిగే ప్రమాదం జరిగిన సమయంలో డిఓకి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదంటే ఇక అధికారులు ఎంతవరకు స్పందిస్తున్నారో చూడాల్సింది. కానీ ఇటు పేరెంట్స్ కావచ్చు, ఇటు ఉద్యోగ సంఘాలు వీరంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలోనే ఆ యొక్క మేనేజ్మెంట్ అరెస్ట్ చేయడం, తర్వాత వెంటనే విడుదల చేయడం ఇలాంటి జరుగుతున్న సర్వసాధారణంగా జరిగిపోతుంది. కానీ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్కూల్ సీజ్ చేయాలి, మళ్ళీ అనుమతి లేకుండా ఇవ్వాలి. అనుమతి అనేది ఆ స్కూల్కి ఇవ్వదు. వాళ్ళంతపై కఠిన శిక్షలు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి కఠిన శిక్షలు వేస్తే కానీ మరోసారి ఇలాంటి ఘటనలు జరగమని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనల విషయంలో మాత్రం అధికారులు తీవ్రంగా గట్టిగా స్పందించాల్సి ఉంది. గట్టిగా స్పందిస్తే మాత్రం ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోవాలని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.